ఇదే 2014లో దామచర్ల జనార్దన్ గారిని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయమని చెప్పాను. భారతీయ జనతా పార్టీ నాయకులు సపోర్ట్ చేయమని చెప్పాను. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీగా కూడా సపోర్ట్ చేయమని చెప్పాను. ఈ రోజున నన్ను అందరూ ఎంత అడ్డగోలుగా వాడుకుంటారంటే, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా పెద్దలు నన్ను కలిశారు. నాకు అనిపిస్తుంది వైసీపీలో మీ సీటు ఖాయం చేసుకోవడం నాకు కనిపించేసి వెళ్ళిపోయారా అని అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలుసు, మా నాన్నగారి స్నేహితులు. అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మీరు సీట్ ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతానా అన్న మీమాంస అనే సందేహం నాకు వస్తా ఉంది. అలాగే దామచర్ల జనార్దన్ గారికి కూడా నేను కోరుకుంది నేను తెలుగుదేశం పార్టీని మద్దతు ఇచ్చినప్పుడు నేను కోరుకున్న ఒకటే, మనకి వెలిగొండ ప్రాజెక్టు మన ప్రకాశం జిల్లాకు తీసుకురాగలరు. 10 సంవత్సరాలైంది. దశాబ్దం మనకి అయినా కానీ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు. నేను ఇందాక మార్కాపురంలో కానీ దర్శనం కానీ వారికి ఒకటే మాట ఇచ్చాను, నేను జనసేన వచ్చిన 18 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మన ప్రకాశం జిల్లాకు అండగా నిలబడతామని చెప్పారు. ఈరోజు ఇంతమంది యువతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయింది? ఎక్కడ ఫెయిల్ అయింది? ముఖ్యమంత్రి గారు ఎంతసేపు అరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే మనకి పరిశ్రమలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, అందువల్ల పరిశ్రమలు వస్తారు, పారిశ్రామికవేత్త వస్తారు అని చెప్పి ఈ రోజున భారతీయ జనతా పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ మనం వారికి మద్దతు పలికాం. రాకపోగా నేను గొంతెత్తితే పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదని చెప్పేసి అనుభవశూన్యుడని చెప్పి వెటకారం చేసిన వాళ్ళు. అసలు జనసేన పోటీకి నిలబడితే ఒక అభ్యర్థి ఉంటారా అంటే ఈ రోజున మనం ఎంతమంది అభ్యర్థులను పెట్టామో ఒకసారి చూడండి. ఒకసారి రాజకీయం తెలియకున్న వాళ్ళకి రాజకీయం ఎలా ఉంటుందో చెప్పి చూపిస్తాం. 2019లో మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద వెనుకబడిన జిల్లా కింద గుర్తించాలి. భారతీయ జనతా పార్టీ దీనిని ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు, ఇచ్చిన నిధులు తీసుకెళ్లిపోయారు. కానీ మాట్లాడే తెలుగుదేశం పార్టీ ఏదైనా చేస్తుందా అంటే వీరు ఎంతసేపు వారి కాంట్రాక్టులు, వారి ఇసుక మాఫియాలు, వారి దోపిడీలు తప్ప నిజంగా యువతకు కావాల్సిన ఉపాధి అవకాశాలు కానీ వారికి కావాల్సిన విద్యా అవసరాలు కానీ పట్టించుకున్న పాపాలు బాగుంది. నేను ఏదైనా మాట్లాడితే పోరాట యాత్రలో మాట్లాడితే పలాసో మా మీద తెలుగుదేశం నాయకులు దాడి పడతారు, ఏముందో నా మీద దాడి పడతారు. నేను కోరుకుందే మీరు రౌడీజం లేని ప్రభుత్వం నడపండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి వారి ఎమ్మెల్యేల మీద కోల్పోయారు. ధైర్యం లేదు. నిజంగా చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు బృందాసాన్ని తట్టుకోవాలి ఒక జనసేన ఎదురొడ్డి నిలబడదు కాదు. దశాబ్దాలు అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఎవరున్నా సరే దమ్ముండి ధైర్యంగా బృందాసాన్ని కానీ ఫ్యాక్షన్ రాజకీయాలను కానీ తట్టుకొని ఎదురొడ్డి సామాన్యులకి న్యాయం చేయాలంటే ఒక్క జనసేన పార్టీ తప్ప ఏ ఒక్క పార్టీకి ధైర్యం లేదు. జనసేన రాగానే యువతందరికీ మాటిస్తున్నాను. నేను ఉండాల్లో ఆడపడుచులు కలిసిన, విద్యార్థులు కలిసిన, మా చెల్లెల్ని కలిసిన విద్యార్థులకి ఒకటే మాటిస్తున్నాను, మీరు నిరుద్యోగులకు ఒకటే మాటిస్తున్నాను. జనసేన రాగానే 6 నెలల్లో 3
ఉద్యోగాలను నేను భర్తీ చేయిస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎక్కడ పోయినా మన దోనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి వేలకి వేల ఎకరాలు ఎస్సీ సెట్ల కింద ప్రత్యేక ఆర్థిక మండలి కింద చేసుకుంటా పోతా ఉన్నారు. నేను ఏ నెలకెళ్ళినా నేను ఒకటే వెళ్తారు, మాకు 2,500 రూపాయలు నిరుద్యోగ వృత్తి కాదు మాకు కావాల్సింది, 40 కేజీల బియ్యం కాదు, మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలంటే ఒకటే నిర్ణయించుకున్నాం. 10 లక్షల ఉద్యోగాలని సృష్టించాలి. ముందుగా దాంట్లో 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయిస్తాం. అలాగే 1,00,000 మంది ఇప్పుడు మన భూములు అన్యాక్రాంతంగా పరిశ్రమలు కానీ వ్యాపారవేత్తలు కట్టబెడతా ఉన్నారు. పంటలు పండించనివ్వరు, పరిశ్రమలు కట్టరు. ఈ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం నాయకులు వారికి ఇచ్చేసి దాని మీద వారు ఎక్కడో భూములు బ్యాంకుల మీద లోన్లు తీసుకొని వేలకు వేల కోట్లు సంపాదిస్తా ఉన్నారు. పంటలు పండనివ్వరు, పరిశ్రమలు రానివ్వరు. అందుకని మేము నిర్ణయించుకున్నాం, 1,00,000 ఎకరాలను సేకరిస్తాం, 1,00,000 మంది యువ రైతుల్ని మేము తయారు చేస్తాం. మనకున్న మేజర్ డిమాండ్ ఒంగోలు ఇస్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. ప్రకాశం జిల్లాని నా సొంత జిల్లాగా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ దీన్ని వదిలేశారు. స్వయాన తెలుగుదేశం నాయకులు 2016 దగ్గరికి వచ్చి మీరేనో మాట్లాడండి, మా సొంత తెలుగుదేశం నాయకులే పట్టించుకోవట్లేదంటే, అరే మిమ్మల్ని గెలిపించింది మళ్ళీ మీ వాళ్ళు చెప్పడానికి మీరు అంత మాత్రం ఉండగా మాట్లాడలేని కాడికి ఇంకా మీరు ప్రజాప్రతినిధులు ఎందుకు మొత్తం మీరు రాజీనామా చేయండి కూడా చెప్పారు. వాళ్ళకి అలసిపోయాలి తెలుగుదేశం నాయకులతోటి, వాళ్ళ అవినీతితోటి, వాళ్ళ చేతగానితనంతో. కొత్త వ్యవస్థను తయారు చేద్దాం, కొత్త యువ రక్తాన్ని నింపుదాం రాజకీయాల్లోకి, బాధ్యత గల వ్యక్తుల్ని బయటికి తీసుకొద్దాం రాజకీయాల్లోకి అని చెప్పి రోజులో నేను మీకు చాలాసార్లు చెప్పాను, సరికొత్త రక్తాన్ని నింపుతాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తెగ విమర్శిస్తూ ఉంటారు, యాక్టర్ అని. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఉండాలని చెప్తా ఉన్నాను, నేను యాక్టర్ని నటన చేస్తే వచ్చాను రాజకీయాల్లోకి, కానీ రాజకీయాల్లో మీలాగా నేను నటన చేయాలి, మీలాగా నేను యాక్టింగ్ చేయాలి. నేను యాక్టర్ పార్ట్నర్ అంటాను, టీడీపీ పార్ట్నర్ అంటాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానన్నా వైసీపీ నాయకులకి, నేను 2014లో తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి బయటకు వచ్చి చెప్పాను, నేను వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాను. నేను ఏదైనా చేస్తే అందరికీ తెలియజేస్తాను. బంక తిరుగుల్లో దొడ్డిదారులను చేయను మీలాగా. 2019లో నిజంగా నేను తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలనుకుంటే నన్ను మీరా ఎవరాపుతారు, నన్ను వెళ్ళగలను కోరుకుంటున్నారు, వెళ్ళలేదు. ముందుకు వెళ్ళలేదంటే అరే మీరు ఇచ్చిన స్పెషల్ పార్టీకి మీద మీరు నిలబడలేకపోయారు, మీరు దేనికి నిలబడలేకపోయారు. మీ ఎమ్మెల్యేల మీద పట్టున్నది మీకు. ఏదైనా కూర్చోబెడితే ఎవరైతే భుజం కాశారో ఆ వ్యక్తి మీద మీరు దాడులు చేయిస్తారు. ఏ జన సైనికులైతే మీకు అండగా ఉన్నారో వాళ్ళు పోలీసుల చేత, వ్యవస్థ చేత, మీ గుండాల చేత కొట్టిస్తారు. ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీకి బలం లేదు. వృద్ధ తరం అది, కొత్త తరం పార్టీకి అది చిన్న ఎందుకు ఎగిరిపోవాలి తెలుగుదేశం ఇక్కడి నుంచి మీరు బలంగా అనుకుంటే.
అలాగే భారతీయ జనతా పార్టీ తోటి నేను నిజంగా మద్దతు చెప్పాలంటే బయటికి వస్తాను దమ్ముగా. నేను విసిగిపోయాను. మీ అందరి కోసం అండగా నేను ప్రజల పక్షం తప్ప ఏ ఒక్కరి పక్షం కాదు. నేను చెప్పాను టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఈక్వల్ టు వైసీపీ అని. ఆ రోజు నా మీద అందరూ వైసీపీ నాయకులు తెగ విమర్శలు చేశారు. మరి మొన్న పీయూష్ గోయల్ వచ్చారు. మేము తప్పేసి వైసీపీకి మేము సపోర్ట్ చేసే తప్పండి అడుగుతా ఉన్నాం. అలాగే మేము టీఆర్ఎస్ మాకు మంచి ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నాం. మనకు అర్థమైంది కదా. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, మేము టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తున్నాం, మేము టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటున్నాం. వాళ్ళ ఎంపీలు మా ఎంపీలు కలిస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం. అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరన్నా గొంతెత్తాడు రాష్ట్రంలో అంటే ఒక పవన్ కళ్యాణ్ గొంతెత్తాడు, జనసేన గొంతెత్తాడు, జన సైనికులు గొంతెత్తారు. అంటే మీరు కన్వీనియంట్ గా మాట్లాడతారు. మేము అదే కోరుకుంటున్నాం. మీరు ఇంతకాడికి వెళ్ళి టీఆర్ఎస్ ని బీజేపీని కలిపిన కూటమిగా బాగున్నాయి, మీరు ఇక్కడ పోటీ చేయండి. ఎవరు కదంటారు? దానికి ఎందుకు ఒక తెలుగులు ఎందుకు దొడ్డుదారులు ఎందుకున్నారు? పోనీ వచ్చి కాముగా ఉన్నారా అంటే అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఏంటి పడిపోతారమ్మా జాగ్రత్త. తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. దేనికి భయం అంటే కూర్చోబెట్టి వాళ్ళ మనిషి ప్రేమ ఒకసారి దాడి చేస్తారని చెప్పి. అలాంటి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి మనలాగా జన సైనికులు లేరు. వారు 100 మంది కిరాయి మోకం తీసుకొస్తే 1,00,000 మంది భయం లేదు. వాళ్ళకి ఎంతసేపు భయ కారణాలు వాళ్ళకి. కానీ నిజంగా అండగా ఉన్నారంటే వాళ్ళు మనకు అండగా నిలబడలేదు. అందుకే నేను కోరుకుంటున్నాను, విసిగిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డబ్బులు ఎండ చూసుకొని వేలకు వేల కోట్లు ఉన్నాయి అన్న ఎండతో ప్రతిదీ డబ్బుతోనే కొనాలని నిన్న మొన్న మార్నింగ్ పేపర్లు చదువుతున్న ప్రజలు మహారాష్ట్ర చూపించారు హెడ్లైన్స్. 1,500 కోట్లు ఇస్తే 1,500 కోట్లు లంచం ఇచ్చారండి. ఆయన ఇస్తానని చెప్పారంటే ఫారూక్ అబ్దుల్లాకి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రికి. మీరు కాంగ్రెస్ తో చెప్తే నేను మీకు 1,500 కోట్ల రూపాయలు ఇస్తే లంచం ఇస్తానని ఆయనే స్వయాన అల్లా సాక్షిగా చెప్పారని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు. దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు టీడీపీ పార్టీ అంటే నేను మాట్లాడాను. అలాగే టీడీపీ నాయకులు వైసీపీతో కలిసిపోయింటే నేను పబ్లిక్ వచ్చి వివరణ ఇచ్చాను. ఈ రోజున జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఆయనకు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఆయన మీరు 1,500 కోట్లు లంచం ఎందుకు చూపారని చెప్పి ఆయన చెప్పారు అల్లా సాక్షిగా. మరి మీరు ఏ దేవుడి సాక్షిగా మీరు అది నేను చెప్పలేను, పొద్దున చెప్పగలరా? మీకు ప్రజల మధ్యగా చెప్పగలరా? చెప్పండి, అది గౌరవం ఇవ్వండి. అలా మనుషులు అంటే ఒక నోట్ల కట్టకూడ కొడితే మీరు మారిపోతారు. కొనేసనే అహంకార భావం, అహంభావం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మనుషులు డబ్బులతో కొనగలనుకుంటున్నారా మీరు? అలాగే నేను మీకు విన్నవించుకుంటుంది కూడా, భారతీయ జనతా పార్టీ ఏ రోజున కూడా నన్ను అంటే రాజకీయం అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉండాలి, లేదంటే చంద్రబాబు గారు ఇంట్లో ఉండాలి. ఇంక మధ్యలో ఎవరిలో ఉండకూడదు. ఎవరు రాజకీయాలు చేయకూడదు రాష్ట్రంలో. 2009 వచ్చినప్పుడు 2009లో అప్పట్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి వచ్చినప్పుడు ఎంత ఏం మాట్లాడారంటే టికెట్లు అమ్మేస్తున్నారు. అమ్ముకోవడం టికెట్లు వాళ్ళు వేల కోట్లు తెచ్చేస్తున్న వాళ్ళు. ఎవరో ఏదో వస్తే దానికి మనకు సమర్థత లేదు. ఒక కొత్త తరాన్ని తీసుకొద్దాం, ఒక కొత్త తరాన్ని ప్రసవింపచేద్దామనే తపన ఆ రోజు 2009లో మిగిలిపోయింది. నేను వారికి చెప్తా ఉన్నాను,
ఇది 2009 కాదు, 2019 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్న విజయ్ కుమార్ ఉన్నారు. విజయ్ కుమార్ పరిచయం చేస్తున్నాను. ఈయన రోహిత్ వేముల సహ విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఎంత మెలిగిపోయిన వ్యక్తి అంటే నా దగ్గరికి వచ్చారు, అన్న నేను మెలిగిపోతున్నాను, అలసిపోయాను. రోహిత్ వేములతో చేసి రోహిత్ వేముల ఆత్మహత్య గురైతే గొడవపెట్టడానికి లేదు, సంయోజిత రాజకీయం చేద్దాం, సంయోజిత సమస్యలు పెడతామంటే నేను బీఎస్పీకి పర్చూర్ సీట్ ఇచ్చాను కాబట్టి నేను చెప్పాను, బహుజన్ సమాజ్ పార్టీ కానీ జనసేన కానీ రెండు ఒకటే భావజాలు ఉన్నాయి. మీరు విజయ్ కుమార్ని పర్చూర్ నియోజకవర్గానికి బీఎస్పీ అభ్యర్థిగా పడుతున్నారు. నేను చెప్పాను కొత్త వాళ్ళు రావాలని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎన్ని వందల కోట్లనే లెక్కలు లేదు. మనం వాళ్ళు ఎదుర్కోవాలంటే సామాన్య నాయకులను తీసుకొస్తాం. షేక్ రియాజ్ ఉన్నారు. షేక్ రియాజ్ ప్రాణప్రాయ వెనక్కి వెళ్ళిన వ్యక్తి, నిలబడే వ్యక్తి, అండగా ఉన్న వ్యక్తి. దశాబ్దన్నర ప్రజారాజ్యం పార్టీ వెళ్ళిపోయిన ఒక్క ప్రజలు 2014 అలాగే నిలబడి ఉన్నాడు. నేను చెప్పాను, రూపాయి పెట్టుబడి లేకుండా నువ్వు అండగా ఉంటే మన సమస్యల కోసం పోరాడే బలమైన వ్యక్తులు కావాలి, నాకు నాయకులు తయారు చేస్తానని చెప్పాను. నేను అలాగే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింలు అంటే బానిసలు, నిజంగా ముస్లింలు అంటే బానిసలు. వెళ్ళి రాయలసీమలో చూస్తే ఎంత దారిద్ర్యం ఉంది. పట్టించుకున్న పాపాలు ఒక్కరు పోలేదు, అక్కడ ఒక్కరు లేరు. నలిగిపోయాను, కరిగిపోయాను. మీరు మాట్లాడితే ముస్లింలు ఓటు బ్యాంక్ చూసి వదిలేయడం తప్ప పోనీ పాప ముస్లిం యువకులు బ్రదర్ సిరాజ్ ఆయన పాప ఏదో మంచి వ్యక్తి వ్యవస్థ రావాలి, రాజకీయం అంటే మతాలకు సంబంధం ఉండకూడదు, నిజం వాళ్ళు మంచి మాటలు చెప్పి రాజమండ్రి సభలో మాట్లాడితే ఆయన వైసీపీ నాయకులు బెదిరిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి ఒంగోలు నడిపడ్డని చెప్తున్నాను. మీ ముస్లింల జోలికి వస్తే మీరు ఏదో బెదిరింపులు మానుకోండి, మరి దౌర్జన్యాలు బ్లాక్ మెయిలింగ్ మానుకోండి. నేను చూడటానికి మామూలుగా కనిపిస్తాను, రోడ్డు మీదకి వస్తాను, మీకంటే చాలా బలంగా మాట్లాడగలిగిన గురించి కనిపించబట్టుకోండి. ముస్లింలను మీరు ఓటు బ్యాంక్ వాడుకొని మీరు ఏ రోజున్నా బాల్యాన్ని శ్రీనివాసరెడ్డి గారి కాదు ఒక ముస్లిం నిలబెట్టండి, మీరు వాళ్ళ ముస్లింలకు ఓట్లు మీరు నేను నిలబెడుతున్నాను. ఈ రోజున అలాగే మా ఆడపడుచులకి మా అమ్మ గోపాల్ నగర్ అంటే ఉన్నప్పుడు నేను చెప్తున్నాను మీకు, గోపాల్ నగరంలో మా అమ్మ ఇంటి నీళ్ల కోసం ఇంటి కొంచెం ఆవుల దూరంలో పొలానికి పోయి నీళ్లు తెచ్చుకోవడానికి పాప అస్త పడేది. నేను చిన్నవాడిని చూస్తూ ఉండేవాడిని. నేను ఈ రోజు మార్కాపురం వెళ్ళినా, గిద్దలూరు వెళ్ళినా నాకు పత్రికలు కూడా చెప్తా ఉన్నారు, దిగి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంకా కొట్టుకుంటున్నారు. నాకు నిజంగా బాధ కలిగించే అంశం. మాగంటి శ్రీనివాసరెడ్డి గారు అంటే అదే మీరు ఇవ్వాల్సిందే హైదరాబాద్ ప్రాజెక్టులు కట్టించండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు తెప్పించండి, ఎంతసేపు మీ వ్యాపారాలు మీ సంబంధాలు తప్ప అదే ఒక వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోతే ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఇంతమంది నాయకులు ఉన్నారు. ఒక వెలిగొండ ప్రాజెక్టు దాహార్తి మీ రాష్ట్రాన్ని ముందలు తీసుకురాలేకపోయే ప్రకాశం జిల్లాకి. నేను ఒకటే కోరుకుంటాను, వచ్చిన 6 నెలల్లో మన తాగునీటి అవసరాలు నేను తీర్చేస్తాను, మీకు బలంగా చెప్తున్నాను. మీకు అలాగే మన కొండపల్లి నియోజకవర్గానికి బీఎస్పీ నాయకులు కాడి ప్రసాద్ గారిని మనం మద్దతు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి కొండపల్లి నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రసాద్ గారిని కాడి ప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా మనసు పెట్టుకుని కోరుకుంటున్నాం. సంతమగలపాల నుంచి జోల అంజయ్య గారిని ఈ రోజున సిపిఎం పార్టీ నాకు ఎందుకు గౌరవం అంటే
ప్రతి నియోజకవర్గం మీద స్పష్టమైన అవగాహన, సమగ్రమైన అవగాహన ఉన్నవాళ్ళు. ప్రతిదానికి ఒక బుక్లెట్ ఉంటుంది, ఏ సమస్యలు ఎలా తీర్చాలి. కాకపోతే వారికి ఆలోచనది మన యువతరం వేరే తీరులో ఉన్నారు. అందుకని ఈ రోజున యువతరం సిపిఎంకి ఎందుకు అంతగా నిలబడాలి అంటే, మన సమస్యలు తీరాలి అంటే ఖచ్చితంగా సిపిఎం చాలా బలమైన ప్రజల కోసం నిలబడే పార్టీ అది. అందుకని జోల అంజయ్ గారిని సంతలోక బాడి నుంచి వాళ్ళు గెలిపించాల్సిందే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది మా ఆడపడుచులకి ఇందాక చెప్పాను, మా ఆడపడుచులకి మా చెల్లెళ్ళకి నేను సంపాదనకి డబ్బున్న వాళ్ళ మిడిల్ క్లాస్ వైట్ కార్డా పింక్ కార్డా కాకుండా అందరికీ సంవత్సరానికి 10 గ్యాస్ సిలిండర్లు నుంచి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా నేను జనసేన ప్రభుత్వ రాగానే మీకు తెలియజేస్తాను. అలాగే తినని రేషన్ బియ్యం, వాడని ప్రామాణ్యాన్ని పక్కన పెట్టి మీకు 2,500 రూపాయల నుంచి 3,500 మన కుటుంబాలకి మన ఆడపడుచుల అకౌంట్లకు డైరెక్ట్గా వేసేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను అలాగే విద్యార్థులకి నేను ఇందాక దర్శకెళ్తే గవర్నమెంట్ కాలేజ్ లేదు. జనసేన తీసుకున్న నిర్ణయాల్లో ప్రతి మండలానికి ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీ స్థాపిస్తాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని పెడతాం. అలాగే ఎక్కడైతే వైద్య సౌకర్యాలు లేవో, అలాగే మనం ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎన్ని 100 కోట్లైన పర్లేదు, ఏమాత్రం వెనకాడకుండా మనకి సీకేడీ ఉంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఎక్కడ నేను శ్రీకాకుళంలో ఉందని అనుకున్నాను, కానీ మన ప్రకాశం జిల్లాలో ఉండే పరిస్థితి మీరు నాకు చాలా బాగా కలిగింది. అందుకనే నేను అసలు కిడ్నీ జబ్బులకి డయాలసిస్ సెంటర్ పచ్చకూడని ఆరోగ్యకరమైన ప్రకాశం జిల్లా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ పరిస్థితులు లేవు కాబట్టి ఎన్ని 100 కోట్లైనా సరే ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ డయాలసిస్ సెంటర్లు నేను కిడ్నీ స్పెషలిస్ట్లను తీసుకొచ్చి డయాలసిస్ సెంటర్ మండలానికి ఒక డయాలసిస్ సెంటర్ పెట్టిస్తాను ఎక్కడైతే సమస్య ఉందో. అలాగే మన మత్స్యకారులకి 300 రోజులు మన మేనిఫెస్టోలో పెట్టింది, 300 రోజులు ఉపాధి కల్పించేలా చేస్తాం. అలాగే వేట నిషేధ సమయంలో కానీ, అలాగే తుఫాన్ హెచ్చరికల సమయంలో కానీ మీకు రోజుకి 500 రూపాయలు చొప్పున ప్రభుత్వం తరఫున మీకు 500 రూపాయలు మీకు ఇవ్వబడుతుంది. నేను 38 లక్షలు పైచిలకు ఉన్న మన ప్రకాశం జిల్లా జనాభాలో 8 లక్షల మంది వలస వెళ్ళిపోతా ఉన్నాం. నేను కోరుకుంటుంది విద్యార్థులు చదువుకొని ఇక్కడ పరిశ్రమలు రావాలి అంటే వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ పారిశ్రామికవేత్తల నుంచి వాళ్ళు అడిగేది మాకు భాగస్వామ్యం ఏమంటారు, పార్ట్నర్షిప్ ఏమంటారు, అది అంటే మమ్మల్ని బ్యాక్ హ్యాండ్ లో నేను కోరుకుంటున్న పారిశ్రామికవేత్తలకి అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ జోన్ గా పెడతాం, స్పెషల్ ఆపర్చునిటీ జోన్ గా. మాకున్న యువతకి, మన ప్రకాశం జిల్లా యువతకి విరివిగా ఉద్యోగాలు లభించేలా, వేల కొలది ఉద్యోగాలు వచ్చేలాగా పరిశ్రమలు ఇక్కడ దోనకొండ ఎవరైతే ఆపేశారో ఆ దోనకొండను జనసేన ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది. అలాగే నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, మా చెల్లెళ్ళు ఉన్నారు, ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ యూనివర్సిటీ లేదు. వచ్చిన జనసేన వచ్చిన 12 నెలల్లోపు ఇక్కడ యూనివర్సిటీ శంకుస్థాపన చేస్తాను. 3 సంవత్సరాలు 2 అంటే నా కోరిక 18 నెలల్లో చేయాలని. కానీ కొంతమంది మేధావులు జరిగినప్పుడు కనీసం 2.5 సంవత్సరాలు పైన పడుతుంటే నేను ఎన్ని ఆలోచించి నేను 18 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు మన ఇక్కడ యూనివర్సిటీ ఆపరేట్ అయ్యేలాగా నేను మన ఒంగోలు జిల్లాకి ఏ పేరు కావాలని చెప్పండి, పుట్టి శ్రీరామ్ యూనివర్సిటీ ఏ పేరు కావాలని చెప్తే టంగుటూరు ప్రకాశం యూనివర్సిటీ ఏదైతే మీరు కోరుకుంటే దానికి ఆ యూనివర్సిటీ పేరు పెట్టి మేము మన ప్రకాశం జిల్లా రుణం తెచ్చుకుంటాం. విద్యార్థులు బయట యూనివర్సిటీలకు వెళ్లకుండా మన జిల్లాలోనే చదువుకునే బాధ్యతలు సదుపాయాలను అందరికీ కల్పిస్తాం. అలాగే నిరుద్యోగ భీతం తెలుగుదేశం ప్రభుత్వం చెప్తా ఉంది, నిరుద్యోగ భీతిస్తామంటున్నారు. కానీ నిరుద్యోగం నుంచి రాని ఉద్యోగాలకి, ఇవ్వని ఉద్యోగాలకి ప్రతిసారి వారు
500 రూపాయల నుంచి 250 రూపాయలు కలెక్ట్ చేశారు ప్రతి అప్లికేషన్ మీద. నేను వన్ టైం చాలా తక్కువ డబ్బులతో సంవత్సరానికి ప్రతి ఉద్యోగం లేని వాళ్ళు ఒకసారి అప్లై చేయండి. అన్ని ఉద్యోగాలు కలిపి సింగిల్ ఫీజు విధానం తీసుకొస్తాం. ఒక్కసారి కట్టండి, సంవత్సరం వరకు మీరు కట్టక్కర్లేదు. ఇంకా నాకు బడ్జెట్ ఒప్పుకుంటే అసలు మీరు ఒక నామినల్ ఒక 10 రూపాయలు తప్ప కట్టే పరిస్థితి లేకుండా నేను తీసుకొస్తాను. కాకపోతే ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ సెక్రటరీ మీ అవగాహన లేదు కాబట్టి నేనైతే వన్ టైం ఫీజు చెప్తాను. అది కూడా చాలా స్వల్పంగా, అసలు మీకు ఇబ్బంది కలగలంత అలా అంతే కడుతున్నాను. అలాగే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా యువతలో ఎందుకింత ఆవేదన ఉంది, ఎందుకింత శక్తి ఉంది? ఈ శక్తికి ఎటు దారి తీయాలి? ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ముందుగా మేము అనుకుంటున్నాం 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయిస్తాం. అలాగే నిజంగా ఇందాక చెప్తా ఉన్నాం, దర్శిలో కానీ మార్కాపురంలో కానీ గిద్దలూరులో కానీ ఒక 25,000 స్పెషల్ పోలీస్ యువత కోసం, కేవలం యువత కోసం 25,000 స్పెషల్ పోలీస్ కమాండర్ ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. దానికి మీరు డిగ్రీ చదవకర్లా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ ఏదో డిగ్రీ చదివారంట, అలా కాకుండా చంద్రబాబు గారి లాగా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాకుండా 10th క్లాస్ చదవండి చాలు, మేము స్పెషల్ పోలీస్ కమాండర్ చేస్తాం. నేను చిన్నప్పుడు మా నాన్నని చూసామండి. ఇప్పుడు మా నాన్నని చూస్తామంటే పాపం వాళ్ళకి పోలీసు ఉద్యోగం సెలవులు ఉండే వాళ్ళకి నలిగిపోతూ ఉంటారు. అందుకని ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని, పోలీసుల కోసం వారానికి ఖచ్చితంగా ఒకరోజు సెలవుతున్నాను, ఖచ్చితంగా కానిస్టేబుల్ దగ్గర నుంచి అందరికీ ఇచ్చి తీరుతాం. పోలీసు ఉద్యోగాలు ఎక్కువ పెంచుతాం. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలంటే పోలీసులకి పనితీరు మెరుగుపడాలంటే వాళ్ళకి సెలవులాగి ఇంట్లో కుటుంబానికి వాళ్ళు గడిపే సమయం ఉండదు. నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు చెప్తా ఉన్నాను, నలిగిపోయాడు మా నాన్న, మాకు గడిపే సమయం ఉండేది కాదు. అందుకని పోలీస్ వ్యవస్థని జీతాలు ఎంత కావాలి ఒకసారి, ఎందుకంటే నేను జూలియస్ రిబేరో గారు ఫార్మర్ డీజీపీ, పంజాబ్ డీజీపీ, అలాగే ఫీల్డ్ మార్షల్ జనరల్ మానిక్ షా వారి అమ్మాయి వీరందరూ కూర్చొని పోలీస్ రిఫార్మ్స్ ని చాలా స్పష్టమైన రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ ని పోలీస్ వ్యవస్థకు సమర్పరుస్తాం. పోలీసులు పనితీరును కానీ, పోలీసుకి జీతభత్యాలు కానీ, అలాగే పోలీసులు ఉండడానికి నేను ఒంగోలు నుంచి మేము చీరాల నుంచి మన రకరకాల ప్రాంతాల్లో పోస్ట్ మన ట్రాన్స్ఫర్లు వస్తే ఇల్లు దొరికేవి కాదు. అందుకని పోలీస్ వ్యవస్థకి కానిస్టేబుల్స్ ఎవరికైనా సరే మీరు ఇల్లు కోసం ఎత్తుకే పని లేకుండా మీకు 100% మీరు ఓన్ చేసుకోగలిగే, మీరు రిటైర్మెంట్ కలిగి మీ సొంత బిల్డింగ్ వేయాలని మీ క్వార్టర్స్ కట్టి పెట్టాలి ప్రతి పోలీసు కానిస్టేబుల్ దగ్గర నుంచి అధికారులు దాకా. అంటే మనకి నేను చిన్నప్పుడు తిరుగుతున్నప్పుడు మా ఇంటి దగ్గర ఒంగోలు గిత్తలు ఉండేది. ఈ ఒంగోలు గిత్తల్ని పట్టించుకోలేదు ఎవరు. ఎక్కడో బ్రెజిల్ దేశం వాళ్ళు మన ఒంగోలు గిత్తలు తీసుకుపోయి వాళ్ళు డెవలప్ చేస్తా ఉన్నారు. నేను మీకు ఈరోజున మాటిస్తున్నాను, ఒంగోలుకి 1,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా వ్యవసాయం కోసం, మన ఒంగోలు గిత్తలు కానీ, మన వ్యవసాయ అవసరాల కోసం కానీ, మనకి పాడ అవసరాల కోసం కానీ 1,000 కోట్లు ప్రత్యేకించి రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయిస్తాం. మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి రామాయపట్నం ఓపెన్ చేయాలి, రామాయపట్నం పోర్టుని ప్రారంభించాలి. సమస్య విషయం ఒకవైపున కృష్ణపట్నం పోర్టు ఉంది, ఇంకోవైపున ఆ నిజాం మనకి వాన్పిక్ ఉంది. వీళ్ళ మధ్యలో రామాయపట్నం రావట్లేదు. నేను రామాయపట్నం వస్తే మన యువత వేరే ఊళ్ళకి వెళ్ళక్కర్లేదు. నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, మనకి పోర్టుని, ఒక బలమైన పోర్టుని, ఎందుకంటే పోర్టు కానీ స్టార్ట్ చేస్తే దాదాపు 80,000 ఉద్యోగాలు వస్తాయి ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి. అలాంటి రామాయపట్నం పోర్టుని
ఏ విధంగా తీసుకురావాలి, ఇక్కడ తీసుకురావాలని మీరు కనుక మన అభ్యర్థులు కానీ ఎన్నుకోగలిగితే నేను బలంగా పోరాటం చేసి రామాయపట్నం పోటీని తెరిపించే బాధ్యత, రామాయపట్నం ఇక్కడ డెవలప్ చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు మనకి ఇల్లు నేను ఒకటైతే బలంగా చేయగలను. నేను మీకోసం వచ్చాను, మీ తరం కోసం వచ్చాను. ప్లీజ్ మనకి సిద్ధారాఘవయ్య గారు ఎంపీగా తెలుగుదేశం నాయకులు, ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టొచ్చాను. రేపు పొద్దున 100 కోట్లు ఖర్చు పెడితే ఒకవేళ ఆయన కానీ గెలిస్తే మనకి వెలుగున్న ప్రాజెక్ట్ రాదు, యూనివర్సిటీలు రావు. ఎందుకంటే నా లాజిక్ కూడా చెప్తాను. 100 కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు తిరిగి దాని వ్యాపారం 100 కోట్లు నివసించుకోవాలి బిజీగా ఉంటారు. కానీ మన వెలుగున్న ప్రాజెక్టు కానీ అయితే మనకి ప్రకాశం జిల్లాకు యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఆలోచించలేరు. అందుకే నేను చెప్తా ఉన్నాను, మన సాయిబాబా గారిని, బల్లేకొండ సాయిబాబా గారిని మన ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాం. అలాగే ఇది మనకి దగ్గర కాకపోయినా కాదు, మన దరిదాపులో ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ పనిచేశాను. అంటే మన ప్రకాశం జిల్లాలో బాపట్ల పార్లమెంటుకి 4 నియోజకవర్గాలు మన ప్రకాశం జిల్లాలో వస్తాయి కాబట్టి బీఎస్పీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ దేవానంద్ గారు పోటీ చేస్తా ఉన్నాం. సో వారికి కూడా మీరు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాం. డాక్టర్ గారు బీఎస్పీ అభ్యర్థిగా చేద్దామంటే మనకు ఆల్రెడీ డాక్టర్ గారి అభిమానులు కానీ డాక్టర్ గారి మద్దతుదారులు కానీ ఈ రోజున షేక్ రియాజ్ గారికి మన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వారు అనుకున్నాం, కానీ ముందుకెళ్ళలేకపోయాం కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల. అందుకని ఆ సీట్ ని జనసేన పార్టీ ఒంగోలు నుంచి మనం పోటీ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారి మద్దతు కోరుకుంటా ఉన్నాను. మీరు పెద్ద మనసుతోటి షేక్ రియాజ్ గారికి మన అభిమానులందరితో చెప్పి ఒకసారి జనసేన పార్టీని మీరైనా కృషి చేసి గెలిపించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తల్లి చెంది మా అమ్మ మాతృమూర్తి చాలా ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళ ఆశీస్సులు ఈరోజు జనసేనకున్నాయి. నాకు సిద్ధారాఘవయ్య గారు 1000 కోట్లు లేవమ్మా, మీ ఆశీస్సులే లక్షల కోట్లు. నాకు మీ దీవెనలే డబ్బులు పనిచేయడం, మీ దీవెనలు 2 లక్షల కోట్లు ఇస్తే అన్ని వస్తాయి. మీ దీవెనలు వెలకట్టలేనివి, మీ ఆశీస్సులు వెలకట్టలేనివి. నమస్కారమ్మా. నమస్కారం. ఈ క్లాసు అంటే కాలం నేను చిన్నప్పుడు మా నాన్నబాబు చెప్పాడు, లెనిన్ గురించి చెప్పాడు. మార్పు నాయకులు కోరుకుంటూ రాదు, సొసైటీలో మార్పు రావాలని ఇంటెగ్రేటెడ్ కండిషన్స్ ఫర్ చేంజ్. మార్పు రావాలి అని చెప్పి గర్భధారితమై మార్పుగానే ఉంటే నాయకులు అనే వాళ్ళు వచ్చి మంత్రసాని పనిచేస్తారని చెప్పి లెనిన్ చెప్పేవాడని చెప్పి మా అన్నయ్య చిన్నప్పుడు నాకు 10th క్లాస్లో ఇంటర్లోనే మా నాన్నబాబు చెప్పాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నా చిన్నప్పుడు నన్ను మా అమ్మ, మా ఊళ్ళో చిన్న కుటుంబాలు కదా, వెళ్ళి నేను బయటికి వెళ్ళి ఇరానీ కాఫీలో లేదంటే అలాంటి టీ షాప్లో టీ తాగుతాను మా అమ్మ కొట్టేవాడు. పని పాట లేక వెళ్తాను, నోరు మూసుకుని ఇంట్లో ఉన్నాను. నాకు ఆ టీ తాగాలని కోరుకుండిపోయాను. మా అమ్మ నీలాగే తిట్టేస్తాగా, బయటికి వెళ్ళకూడదు, ఇంట్లో ఉన్నాను. కోరిక నెరవేరక హీరో అయ్యాక సినిమాలు వచ్చాక
గబ్బర్ సింగ్ లో ఈ గ్లాస్ పెట్టుకొని తాగారు. అది ఎందుకు చేశారంటే నా కోరిక నెరవేర్చడం కోసం. నాకు చిన్నప్పుడు కోరిక ఉండిపోయింది, కానీ నేను ఊహించలేదు ఆ రోజున అది ఒక రోజున మనందరూ అభిమానించే జనసేన పార్టీ సింబల్ అవుతుంది. ఆ రోజు పార్టీ కూడా లేదు నా ఉద్దేశం. ఆ సింబల్ అది కూడా సామాన్యుడి సింబల్, చిన్నపాటి గ్లాసు. అంటే ఇందాక మాట్లాడుతూ ఉన్నారు, ఉండాలని చెప్పాలంటే నేను మాట్లాడు ఉన్న నెల్లూరు వెళ్ళినా అందరూ వెళ్ళి ఏమంటారంటే అన్న ఫ్యాన్ రెక్కలు విడిచేద్దామంటే ఫ్యాన్ రెక్కలు ఎందుకు విరవటం? ఫ్యాన్ తిరగాలంటే పవర్ కావాలా, పవర్ ఇక్కడ ఉంది. పవర్ ఇప్పుడు అలాగే చంద్రబాబు గారు సైకిల్ పంచర్ అయిపోయింది, రింగులు తీసేశారు. కొన్ని టైర్లు ఉన్నాయి, రింగులు కూడా లేవు దానికి. వాళ్ళు అలసిపోయారు. ఏదైనా సైకిల్ ఉదాహరణకి ఇలా ఊహించుకున్న ఒకళ్ళు సైకిల్ తొక్కుదామంటే సైకిల్ లేదు, భుజం మీద వేసుకున్నారు. ఫ్యాన్ వేసుకున్నామంటే పవర్ లేదు. అప్పుడు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక్క గ్లాస్ ఇలాంటి గ్లాస్ లో తాగడానికి మజ్జిగ ఇవ్వండి, చారు ఇవ్వండి, బెల్లం పాలకు ఇవ్వండి. అలాంటి గ్లాస్ ఇది, సేద తీర్చే గ్లాస్ ఇది, అండగా ఉండే గ్లాస్ ఇది, ట్రాన్స్పరెంట్ గా లోపల తాగిన గ్లాసు ఏముందో లోపల తెలిసిపోదు. జగన్మోహన్ రెడ్డి గారుగా టీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకొని అలా తెలిసింది గ్లాసు లోపలే ఉందో. ఫ్యాన్ లోపలే ఉన్నాయి మనకు తెలియదు. ఫ్యాన్ లోపల బీజేపీ వాళ్ళు బిగించిన మోటార్లు ఉన్నాయి. టీఆర్ఎస్ వాళ్ళు సప్లై చేసే పవర్ ఉంది. మనకు అది లేదు. మా తల్లి ఇచ్చిన గ్లాస్ ఉంది, మా అమ్మ ఇచ్చిన గ్లాస్ ఉంది. ఈ గ్లాసు గుర్తుకి బుద్ధి ఉంది. జనసేన తెచ్చేవాళ్ళు అధికారంలో. నేను వేల కోట్లు ఉండేవాళ్ళు కాకుండా సామాన్యుల నుంచి మనలో తిరిగే వాళ్ళని అభ్యర్థులుగా పెడుతున్నాను. మీరు సామాన్యులను గెలిపించండి. సిద్ధారాఘవ గారు 100 కోట్లు ఖర్చు పెట్టొచ్చాను. బాల్యం శ్రీనివాసరెడ్డి గారు 100 కోట్లు ఖర్చు పెట్టొచ్చాను. మీరు చూశారు, దశాబ్దం చూశారు, దశాబ్దం ఏం చేస్తారో చూశారు. ఒకవైపు నిజానికి నిజంగా ఇంతమంది ఉన్నారు. వీళ్ళెవ్వరూ నిజంగా అభివృద్ధిగా ఉందంటే ఎస్సీ పారిశ్రామికవేత్తలు తయారు చేయమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు చేయరు. నేను ఎస్సీ కులాల నుంచి బలమైన పారిశ్రామికవేత్తలు తయారు చేసి పెట్టాను. విజయ్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి ఎలా ఎమ్మెల్యే అయ్యాడు? పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు. అందరూ అర్థం చేసుకున్నారు. నువ్వు జనసేనలోకి ఎక్కడి నుంచి వచ్చిన నువ్వు పవన్గా ఇలాంటి వాడు రాజకీయాలకు రావాలి. ఈ రోజు ఒక అభ్యర్థిగా నిలబెడుతున్నావు. ఇదే మార్పు అంటే. మార్పు అంటే ఇదే. మార్పులాగే ఉంటుంది, కనిపించదు మార్పు. ఈ మార్పుని మీరు బలంగా మద్దతుగా నిలబడండి. ఎంతకాలం వీళ్ళ వ్యవస్థలో ఉంటాం, ఎంతకాలం వీళ్ళ ఆశ్రిత పక్షపాతంతో ఉన్న వ్యక్తుల మధ్య ఉంటాం. మార్పు తీసుకొద్దాం. ఈ యువతరానికి మా ఆడపడుచులు దీవుల్లేగా ఉంటే మార్పు తీసుకొచ్చేయగలం. దాన్ని కోరుకుంటున్నలా నేను అన్ని వదిలేసి వచ్చాను. ఈ రోజున అన్ని వదిలేసి వచ్చాను. నా పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. నా తల్లి మాట్లాడుకుని నెలలు అయిపోయింది. నేను కోరుకుంటున్నాను మీకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అవకాశం నా కోసం అడగట్లేదు, నాకు డబ్బులు అవసరం లేదు. విసిగిపోయాను, చిన్నప్పటి నుంచి విసిగిపోయాను. అవినీతితో కూడిన వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ, వేల కోట్లు పెట్టుబడులు పెట్టి మమ్మల్ని దోపిడీ చేసే వ్యవస్థ మీద నిజంగా అరిచిపోయాను. మారాలి. మీరు కోరుకోండి, దీవెనలు ఇవ్వండి, మార్పు తెచ్చి తీసుకొస్తాం. బలమైన వ్యవస్థ నిర్మిద్దామని తెలియజేసుకుంటూ షేక్ రియాజ్ గారిని, సాయిబాబా గారిని, మిగతా ప్రతి ఒక్కరిని గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒంగోలు నుంచి నేను ఓనమాలు దిద్దుకున్న ఊరు
గోపాల్ నగరం వీధి పనిలో లెక్కలు నేర్చుకున్నవాడు. ఒక్కొక్కరు లెక్కలు ప్రదర్శించేలాగా నాకు మీరు అవకాశం ఇవ్వాలి. మర్యాదగా ఇంత అద్భుతమైన ఇంత జనసందోహం మధ్యలో మా ఆడపడుచులు ఇంతమంది వచ్చినప్పుడు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మా అన్నదమ్ములందరికీ దూరాలు ఉన్న మా ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి జన సైనికులకి పుర ప్రముఖులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ఒక్కసారి భారత మాతకి జయజయలు పలుకుతూ సెలవు తీసుకున్నాం. భారత్ మాతాకి జై హింద్, జై హింద్. సూడల్లె పైకి లేచినాడు, గుండె నిండ ధైర్యమున్న వీరు, భగత్సింగు భావమున్నవాడు, ఎరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. కన్నంతరి గుండెలు మా కన్నంతరి గుండెల్లో అపవంతులు. కన్నంతరి గుండెలు గుండెల్లో అపవంతులు. ఆర్టిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు, కంటరీరో కనిపిస్తే ఎవరైనా రక్షించే వీరుడు వీడు. ఇక్కడ మన జనసైనికుడికి ఫోన్ పోయిందంటే అతను పంపితే కొంచెం తీసేయగలరు. ఇంటే చాలు ఈ పాటలు వెళ్తే చాలు ఈ మాట వింటే చాలు ఈ పాటలు